అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. గత కొద్ది వారాలుగా మనం యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన ఉపమానాలు, డైరెక్ట్గా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా మనం యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా దెయ్యంతో, అపవాదితో మాట్లాడిన మాటల్ని ఈరోజు మనం గమనించడానికి, దాని భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బైబిల్లో నాకు పర్సనల్గా ఇష్టమైన 2 కాన్వర్జేషన్స్. ఒకటి యేసుక్రీస్తు వారికి నికోదేముకి మధ్య జరిగిన సంభాషణ, కాన్వర్జేషను, అది కూడా బాగుంటుంది. రెండోది యేసుక్రీస్తు వారికి అపవాదికి, డైరెక్ట్గా దేవుడికి దెయ్యానికి, దేవుని కుమారుడికి అపవాదికి, ఒక రకంగా అప్పుడే యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్మకి అపవిత్రాత్మకి మధ్య జరిగిన యుద్ధం, మాటల యుద్ధం. ఆ మాటలంటే ఓన్లీ మాటలని కాదండి, మానసిక యుద్ధం. ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలు ఇంటర్నల్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి. మానసిక యుద్ధం, మాటల యుద్ధం, దేవుడికి దెయ్యానికి మధ్య జరిగిన ఈ సంభాషణలో మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. ముందు మనం ఈ వచనాలన్నీ చదువుకుందాం. చదువుకున్న తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, బాప్తిసం తీసుకున్నాడు కదా, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకొని తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. సాతాను చేత శోధింపబడుతూ ఉన్నాడు 40 రోజులు కూడా. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు గనుక అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుండి కిందకి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ఏంటంటండి, ప్రతి శోధనను ముగించిందంట. అపవాది యేసు ప్రభు వారిని శోధించిన ప్రతి శోధనని కూడా ఇక్కడ 3 ప్రశ్నలు 3 సమాధానాల్లో క్లోజ్ చేశారు. ఈ 3 ప్రశ్నలు, ఈ 3 సమాధానాలు మనం ఆలోచించాము అంటే మన లైఫ్ను కూడా, మన జీవితాన్ని కూడా అపవాది ఎలా శోధించిద్ది, దాని నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతాయి. ముందు ఈ అధ్యాయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు మనకు అర్థం అవ్వాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనల్ని దేవుడు క్రియేట్ చేశాడు, ప్రపంచాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ, వస్తువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, ప్రతిదాన్ని దేవుడే క్రియేట్ చేశాడు. ఆఖరికి పరలోకం, పాతాళాన్ని కూడా దేవుడే క్రియేట్ చేశాడు. పాతాళాన్ని కూడా దేవుడే క్రియేట్ చేశాడు. అయితే సమస్తాన్ని సృష్టించిన దేవుడిలో నుండి కాకుండా అపవాది సృష్టించిన విషయాలు 3 ఉన్నాయి. దెయ్యం కూడా 3 విషయాలు సృష్టించింది. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, దెయ్యం 3 విషయాలు మాత్రమే సృష్టించింది. ఏంటా 3 విషయాలు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏంటంటే 3 విషయాలు చెప్పాడంట. తండ్రి నుండి పుట్టలేదు అంటే దేవుడి నుండి పుట్టలేదు. దేవుడి నుండి పుట్టలేదు అంటే ఎవరి నుండి పుట్టాయి? అపవాది నుండి పుట్టాయి, దెయ్యం నుండి పుట్టాయి. 3 విషయాలు పుట్టుకొచ్చాయంట అపవాదిలో నుండి: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ 3 విషయాల ద్వారానే అపవాది ఈ లోకం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. దేవుడు మనుషుల్ని సృష్టించాడు,
జంతువుల్ని సృష్టించాడు, పక్షుల్ని సృష్టించాడు, మొక్కల్ని సృష్టించాడు, ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు, దేవుడు ప్రతి దాన్ని సృష్టించాడు. కానీ ఈ లోకాన్ని ఏలేదు అవేవి కాదంట. లోకాన్ని మనుషులు ఏలట్లేదు, ప్రకృతి ఏలట్లేదు, ఏది ఏలట్లేదు. లోకాన్ని ఏలే 3 విషయాలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. అపవాదికి ఇంకో పేరు ఉంది తెలుసా? యేసుప్రభు వారే చెప్పారు, ఇదిగో ఈ లోకాధికారి మీ వద్దకు వచ్చున్నాడు అన్నాడు. లోకానికి అధికారి దేవుడు కదా అనుకుంటారేమో. లోకానికి అధికారి, ఇప్పుడున్న ఈ లోకానికి అధికారిగా అపవాది తయారైంది. ఎలా తయారైంది అంటే ఈ 3 విషయాలను ఉపయోగించుకొని. ఏంటా 3 విషయాలు? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. ఈ 3 ఏంటి అసలు? వీటి వెనకాలన్న పరమార్థం ఏంటి? దీనికిను యేసు ప్రభు వారికి దెయ్యానికి మధ్య జరిగిన సంభాషణకి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో 2 సందర్భాల్లో అపవాది డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడింది. 1 ఆదాము అవ్వల దగ్గర, 2 యేసు ప్రభు వారి దగ్గర. ఇంకెక్కడ అపవాది డైరెక్ట్గా వెళ్ళినట్టు సందర్భాలు కనపడవు మనకి. ఎందుకో చెప్పనా? అసలు డైరెక్ట్గా రావాల్సిన అవసరం మనకు లేదు. అపవాది యొక్క సేవకులు మన దగ్గరికి వచ్చి కోపాన్ని సృష్టిస్తే మనం కోపంలో పాపం చేస్తాం. మన దగ్గరికి వచ్చి ఏదన్నా అనుమానాలు మన మనసులో నాటితే ఆ అనుమానాలు మన మనసులో పెట్టేసుకుని పాపం చేసేస్తాం. మన దగ్గరికి వచ్చి ఒక సినిమా చూపిస్తే ఆ సినిమా చూసి మనం పాపం చేసేస్తాం. డైరెక్ట్గా అపవాది రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? మనకు అంత రేంజ్ ఉందా? యేసు ప్రభు వారిది డైరెక్ట్గా అపవాదే వచ్చేంత రేంజ్. అందుకే డైరెక్ట్గా తన సేవకులను పంపించకుండా అపవాదే డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు పాడైపోయి అపవాది చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చెడ్డక్రియల్లో బతుకుతూ ఉంటారు. అయ్యే చెడ్డక్రియలు వేరే వాళ్ళకి నేర్పించడానికి రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, రకరకాల సినిమాలు తెస్తూ ఉంటారు, జనాల్ని బూతులతో తిడతా ఉంటారు. అంటే అపవాది యొక్క సేవకులు పరలోకం నుండి అపవాది దూతలు పడిపోయింది కదా, అపవాది వాని కింద దూత, ఆ దూత కింద పడే మనిషి, ఈ చెడ్డ మనిషి మన దగ్గరికి వస్తేనే మనం కూడా చెడ్డగా తయారవుతున్నాము. అంటే డైరెక్ట్గా అపవాది మన దగ్గరికి వచ్చి పాడు చేసి అంత రేంజ్ మంది చెప్పండి. కానీ 2 సందర్భాల్లో అపవాది డైరెక్ట్గా దిగింది. 1 యేసు ప్రభు వారి దగ్గర, 2వది ఆదాము అవ్వల దగ్గర. ఆదాము అవ్వల దగ్గర అపవాది వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అపవాదికి తెలీదా చెప్పండి దేవుడు తినొద్దు అన్నాడని? తెలుసు. అయినా ఎందుకు అడుగుతుంది? డైరెక్ట్గా మన చేత పాపం చేయించదు అపవాది. మనం పాపం చెయ్యగలిగేలాగా పరిస్థితులు మన ముందు సృష్టించింది. ముందు ఆలోచించేలా చేస్తుంది. ఏం కాదులే అనే అంత ఫీల్ తెప్పిస్తుంది. ముందు డైరెక్ట్గా వచ్చి ఏమీ తెలియనట్టు దేవుడు తినొద్దని చెప్పాడా అని అడుగుతుంది. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పముతో చెప్పెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎవడన్నా నమ్మేలాగా మనం అబద్ధం చెప్పాలి అంటే అందులో సగం నిజం చెప్పాలి అన్నట్టు అపవాది ఏం చేస్తుంది? ముందు ఏమీ తెలియనట్టు దేవుడు తినొద్దన్నాడా అని చెప్పి ఇప్పుడు అబద్ధం చెప్తుంది. మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, ఇవన్నీ దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్తే ఆ స్త్రీ అంట అప్పుడు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ కూడా 3 విషయాలు చెప్పండి. ఏంటంటే అవి ఆహారానికి చాలా మంచిగా ఉందంట, కన్నులకి చాలా అందమైనదిగా ఉందంట, వివేకాన్ని ఇచ్చే రమ్యముగా ఉందంట. 3 విషయాలు. 1 శరీరాశ, ఆహారం. శరీరాశ అంటే ఏంటి? బేసిక్ నీడ్స్. ఆహారం అవ్వచ్చు, దాహం అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, పడుకోవడానికి ప్లేస్ అవ్వచ్చు, ఉండడానికి ఇల్లేన అవ్వచ్చు. ఇవి శరీర ఆశలు, శరీర కోరికలు. ఆడు చెప్పాడు కదా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అని. శరీరాశ మొట్టమొదటిగా ఆహారానికి చాలా బాగుందంట. ఏమంటే తోటలో ఒక్క చెట్టే ఆహారానికి బాగుందా? తోటలో ఒక్క చెట్టే చూడడానికి బాగుందా? దేవుడు మిగతా చెట్లన్నీ అందంగానే చేశాడు. అది ముందే చెప్తాడు చూడండి మనకి 2వ అధ్యాయంలో. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియచు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఏదైనా తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా చూడడానికి అందంగా ఉంది, ఆహారానికి మంచిదిగానే ఉంది. కానీ అపవాది వచ్చి మనకు కొన్ని మాటలు నాటుతుంది మనసులో. ఆ నాటిన మాటల వల్ల మనకేమనిపిస్తుంది? ఇది ఒక్కటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మందుకు బానిస వాళ్ళు ఉంటారు,
సిగరెట్లకి బానిసయ్యే వాళ్ళు ఉంటారు. లోకంలో ఉన్న అన్నీ మంచియే, కానీ అవి మాత్రమే మంచివి, అవి మాత్రమే మనకి మంచి ఫీల్ని ఇస్తాయి అనేలాగా వాళ్ళ మనసులని అపవాది కలుషితం చేశారు. అపవాది చెప్పిన తర్వాత ఈ చెట్టు ఒక్కటే ఆహారానికి మంచిదిగా ఉందంట, కన్నులకు అందంగా ఉందంట, వివేకం ఇచ్చే రమ్యమైందంట. ఆహారమునకు అందమైనది శరీరాశ, కన్నులకు నేత్రాశ, వివేకం అంటే అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి జీవపుడంబం, శరీరాశ అంటే ఆహారము, బేసిక్ నీడ్స్, ఆహారము, వాటరు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, భార్య, శరీర కోరికలు, ఇవి శరీరానికి సంబంధించినవి. కన్నులకు అంటే మనకు అవసరం లేదు కానీ చూడగానే కావాలనిపిస్తుంది. ఫోను 10,000 ఫోన్ ఉంటుంది, 20,000 ఫోన్ ఉంటుంది, ₹1,00,000 ఫోన్ కూడా ఉంటుంది. ₹1,00,000 ఫోనే కావాలి ఎందుకంటే అది చూడడానికి బాగుంది, అందరికీ నేను గొప్పగా చెప్పుకోవాలి. టీవీ బేసిక్ నీడ్స్ కాదు కానీ కావాలి. బీరువాలో 100 చీరలు ఉంటాయి కానీ 101వ చీర కావాలి, ఎందుకంటే కళ్ళకి అందంగా అది కనబడుతుంది. కళ్ళకి కనబడే ప్రతిదీ నాకు కావాలి అనుకోవడం నేత్రాశ. అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి, అందరు నన్ను పొగడాలి, నా ముందు అందరూ కూడా తక్కువగా కనబడాలి, ఇది జీవపుడంబం. ఈ మూడింటిని ఎరగా వేసి ఆదాము అవ్వల చేత పాపం చేయించింది అపవాది. ఇలాగే 3 ఎరలు యేసుప్రభు వారి మీద వేయాలనుకుంది అపవాది. అదే ఉద్దేశంతో యేసుప్రభు వారి మీదకి వచ్చింది. చూడండి, మొట్టమొదటి క్వశ్చన్, అసలు ఇది క్వశ్చనా అనిపిస్తుంది మనకి. ఏంటంటే అది, నీవు రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అంది. అందులో తప్పే ఉంది? అప్పటికి ఆల్రెడీ ఉపవాసం అయిపోయింది కదా, 40 దినాలు ఉపవాసం అయిపోయింది కదా. ఇప్పుడు రొట్టెల్ని రాయిగా చేసుకుని తింటే తప్పే ఉంది? అంటే మీరు చూడండి, అపవాదికి ఉన్న ఇంకో పేరేంటో తెలుసా? భ్రమపరచు ఆత్మ. అపవాదికి ఉన్న ఇంకో పేరేంటో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టు పాపము. అంటే అపవాది ఏం చేద్దంటే ఇది రైటేనేమో అనేంతలాగా మన మనసును డైవర్ట్ చేసేది. మీరు చాలామంది అనుకోవచ్చు, ఆహారం తినడం కూడా తప్ప, వాటర్ తాగడం కూడా తప్ప, ఉండడానికి ఇల్లు కట్టుకోవడం కూడా తప్ప. శరీరాశలు ఎప్పుడు తప్పవుతాయి అంటే దేవుని కన్నా, నీతి న్యాయాల కన్నా ఎక్కువైనప్పుడు తప్పవుద్ది. మనకి బైబిల్లో అందరికీ తెలిసిన సందర్భం ఒకటి చెప్పాలి అంటే, మార్తా మరియలు యేసుప్రభు వారు పక్కన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంట్లో అందరు తినడానికి ఆహారం కావాలి కదా అని ఆ టైంలో ఆహారం గురించి ఆలోచించడం తప్పు. ఆహారం గురించి ఆలోచించడం తప్పు కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలి అనడం తప్పు కాదు. వాక్యము యేసుప్రభు వారు చెబుతూ ఉంటే దాన్ని ఆపి మరీ మనం ఆహారం గురించి ఆలోచించాలి అనడం తప్పు. ప్రయారిటీ అనేది ఉంటుంది కదా. ముందు ప్రయారిటీ నీతి న్యాయాలకు ఇవ్వాలి, ఆ తర్వాత ప్రయారిటీ శరీరం యొక్క ఆశలకు ఇవ్వాలి. మా ఫాదరు సడన్గా అనారోగ్యంతో ఉన్నారు అని నాకు ఫోన్ వచ్చింది అనుకోండి, నేనేంటి సర్లే ఇంకో గంట అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుద్ది, లంచ్ కూడా తినేసి ఒకటేసారి వెళ్తానులే హాస్పిటల్కి అనుకుంటానా? నేను ఫుడ్ కూడా మానేసి వెళ్తానా? లేదా అంటే ఏంటి, ఆహారం కన్నా, శరీర కోరికల కన్నా నీతి న్యాయం, మంచితనం ఇవి గొప్పవి అనేది ఇక్కడ మనం గమనించాలి. వాక్యముతో పోలిస్తే ఇవి ఎక్కువ కాకూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, వాక్యాన్ని ఆపి, సువార్తని ఆపి ఆ పని చేయకూడదు. ఒకళ్ళు రోగంతో ఉన్నారు హాస్పిటల్లో, డాక్టర్ ఏమో ఓన్లీ సిలైన్ ఎక్కించండి, ఓన్లీ ఇడ్లీ పెట్టండి అంతే అన్నాడు. నేను ఆ టైంలో వెళ్ళి నీ మీద నాకు ప్రేమ ఎక్కువ, బిర్యానీ తిని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అది? బిర్యానీ తినడం తప్పు కాదు, ఏ సమయంలో తింటున్నావు అనేది, ఏ సమయంలో తినమంటున్నావు అనేది, శరీర కోరికలను ఎప్పుడు తీర్చుకోవాలి అనే దాంట్లో ఉంటుంది పాపం అనేది. ఇప్పుడు స్త్రీ పురుషులు శారీరకంగా కలవడం తప్పు కాదు, పెళ్లికి ముందు కలవడం తప్పు, అవునా కదా? అంటే శరీర కోరికలు ఏవైనా అవనివ్వండి, ఆహారం అవనివ్వండి, దాహం అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, బట్టలు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, సంసారం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దేవుడి వాక్యము కంటే, నీతి న్యాయాల కంటే ఎక్కువ అవ్వకూడదు. నేను మా అమ్మ నాన్నలకి పెద్ద ఇల్లు కట్టాలి కదా అని చెప్పి వెళ్ళి దొంగతనం చేసి ఆ వచ్చిన డబ్బులతో కట్టాను అనుకోండి, మా అమ్మ నాన్నలు ప్రేమించినట్టే అవుతుంది, కానీ అది రైట్ అవుతుందా? తప్పే కదా. అంటే నీతి న్యాయాలకి మించి ఏది ఉండకూడదు, నీతి న్యాయాలకి మించిపోతే అది తప్పు అవుతుంది. నీతి న్యాయం మించలేదనుకోండి, ఏది చేసినా రైటే. అపవాది ఏం చేద్దంటే ఆ నీతి న్యాయాలు అనే వాటిని మన మైండ్లో నుండి తీసేద్ది. నువ్వు ఇప్పుడు దొంగతనం చేయకపోతే, ఇదిగో ఇప్పుడు నువ్వు చేయకపోతే నీ కుటుంబానికి ఎవరు పెడతారు, ఇదిగో ఇప్పుడు నువ్వు మోసం చేయకపోతే, నువ్వు డబ్బులు సంపాదించకపోతే, వ్యాపారంలో మోసం చేసి నువ్వు డబ్బులు సంపాదించకపోతే నీ కుటుంబానికి ఆహారం ఎవడు పెడతాడు, ఇదిగో నువ్వు కాపీ కొట్టి ఎగ్జామ్లో రాసి మార్కులు తెచ్చుకోకపోతే రేపొద్దు నీకు జాబ్ ఎలా వస్తుంది? అంటే నువ్వు తప్పు చేసినా పర్లేదు మంచి కోసమే అని అపవాది మనల్ని మోసం చేస్తుంది. కీడు చేసినా పర్లేదు మంచి కోసమే, మేలు కోసం కీడు చేస్తాను అని చెప్పేసి మన మనసుల్ని అపవాది ఏం చేద్దంటే భ్రమపరిచిద్ది.
ఇదిగో పండు తిను, అవతో చెప్పింది కదా అపవాది, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం యొక్క పండును తీసుకుని తిను. నువ్వు ఇప్పుడు తప్పు చేసినా, దేవుడు చెయ్యొద్దు అన్నది చేసినా, దీనివల్ల నీకు మంచి కలిగిద్ది, దీనివల్ల నీకు తెలివి వచ్చిద్ది, దీనివల్ల నువ్వు దేవతలాగా అవుతావు. అంటే ఏంటి? కీడు, మేలు కోసం కీడు చెయ్యి అని అపవాది ఏం చేద్దంటే మనల్ని భ్రమపరిచిద్ది, సులువుగా చిక్కులు పెట్టిద్ది. సేమ్ ఇక్కడ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అంటుంది, ఏమంటుంది? ఇదిగో ఈ రాళ్లతో చెప్పు, రొట్టె నవ్వమని చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆహారం తినాలనుకుంటే వెళ్ళి రొట్టె తినొచ్చు కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇప్పుడు ఉపవాసం అయిపోయింది, ఇలా అన్నం తింటే తప్పే ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి? రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినాలా? అంటే ఏంటి? అపవాది చెప్పినట్టు తినాలా? అపవాది అనేది దేవదూత, అపవాది చెప్పినట్టు దేవుడు తినాలా? దేవుడు చెప్పినట్టు దేవదూత తినాలా? అంటే ఏంటి? మొట్టమొదటగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకటేసారి పెద్ద లెవెల్లో స్టార్ట్ చేయకుండా చిన్న, యేసుప్రభు అందుకో నువ్వు పాపం చేయి, వ్యభిచారం చేయి, అబద్ధవాడు అంటే యేసుప్రభు వారు అంటారా? అందుకని ఏం చేస్తుంది? చిన్నగా తెలియకుండా ఆయన్ని తన చేతుల్లోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదిగో మంచిదే కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమను. ఆత్మ సంబంధంగా ఆలోచించిన యేసుప్రభు వారు అక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. వ్రాయబడి ఉన్నది, యేసుప్రభు వారు అంటేనే వాక్యం, ఆయనే వాక్యం అయ్యుండి ఆయన మళ్ళా రాయబడి ఉన్నది అని ఎందుకు చెప్తున్నాడు? అపవాదిని డైరెక్ట్గా మనం ఎదిరించేటప్పుడు మన జ్ఞానముతో, మన ఆలోచనలతో ఎదిరిస్తే మనం తప్పు చేసే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనుష్య జ్ఞానముతో అపవాదిని మనం ఎదిరించలేము. అందుకే దేవుడి జ్ఞానం, బైబిల్ నుంచి దేవుడు సమాధానం చెప్తున్నాడు అపవాదికి. ఇదిగో ఇంకో చోట రాయబడి ఉన్నది కదా, దేవుడి మాట ఉంటే రొట్టె లేకపోయినా మనం బతకొచ్చు, దేవుడి మాట లేకపోతే, దేవుడి కృప లేకపోతే నీ దగ్గర పంచభక్ష పరమాణాలు ఉన్నా కానీ నువ్వు బతకలేవు, చచ్చిపోతావు తిన్న వెంటనే. అవునా కదా? మనుష్యుడు రొట్టె వలన జీవించాడు, దేవుడి మాట వలన జీవిస్తాడు అని చెప్పట్లా, వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. అంటే నేను నా గురించి ఏదైతే రాయబడిందో, ఏదైతే మనుషులు ఇలా ఉండాలి అని రాయబడిందో, ఆ రాయబడిన బైబిల్ నుంచి నేను పక్కకి వెళ్ళట్లేదు అని యేసుప్రభు వారు చెప్తున్నారు డైరెక్ట్గా. అపవాదిని ఓడించాలంటే మనకు కావాల్సింది ఏంటో చెప్పనా? వాక్యము, జ్ఞానం కాదు. వాక్యం అనే జ్ఞానం, మనుష్య జ్ఞానము కాదు, దేవుడి జ్ఞానం. శరీరాశ దగ్గర ట్రై చేసింది, యేసుప్రభు వారు లొంగల. మిగతా వాళ్ళు అయితే ఊరికే లొంగేస్తారు. ఎందుకో చెప్పనా? ఇదిగో నువ్వు నీ కుటుంబానికి ఆహారం పెట్టాలంటే నువ్వు దొంగతనం చేయి, మోసం చేయి. ఈ వ్యాపారం ఇలా మోసం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇదిగో ఎగ్జామ్ కాపీ కొట్టు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ఇదిగో నువ్వు బూతులు తిట్టావు అనుకో, ఎదుటోడు నీకు భయపడతాడు. శరీర కోరికలను ఎరగా వేసి మనుషుల చేత పాపం చేయించడం అపవాది యొక్క ముఖ్యమైన లక్షణం. 100 మంది మనుషుల్లో 90 మంది మనుషులు శరీర కోరికల దగ్గరే పడిపోతారు. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు, మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఆకర్షణీయులై వ్యభిచారం, మోహ చూపుల్లోకి వెళ్ళిపోతారు. సినిమాలు అన్నీ దానికోసమే కదా, షార్ట్ ఫిలింలు, ఇన్స్టాగ్రామ్లు, వాటికి మళ్ళీ డబ్బు పెట్టిద్ది. ఇదిగో నువ్వు ఇలా చేస్తేనే, యూట్యూబ్లో ఇలా ఉంటేనే, ఇన్స్టాగ్రామ్లో ఇలా ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి, లేదంటే రావు అన్నట్టుగా మధ్యలో కండిషన్ పెట్టండి. డబ్బులుంటేనే నువ్వు అన్నం తినగలవు, డబ్బులుంటేనే నువ్వు నీ కుటుంబాన్ని పోషించగలవు, డబ్బులుంటేనే నువ్వు ఇచ్చేయగలవు, డబ్బులుంటేనే నువ్వు అజ్జేయగలవు అంటది. ఆ డబ్బులు, శరీర కోరికలు, ఆహారము, వీటిల్ని ముందు పెట్టి అందరి చేత పాపం చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లు అవన్నీ అంతే కదా. ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బట్టలు లేకుండా ఎందుకు ఆయన సినిమాల్లోని ఇన్స్టాగ్రాముల్లోనే ఉంటున్నారు అంటే, మళ్ళీ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి? డబ్బులు రావద్దా మాకు, డబ్బులు వస్తే మేము మా కడుపు నింపుకోవద్దా, డబ్బులు వస్తే మేము మా కుటుంబాన్ని పోషించొద్దా అంటారు. అవునా కదా? ఈ శరీరాశలు అనే దగ్గరే 90 మందిని, 100కి 90 మందిని అపవాది కూర్చోబెట్టింది. అది డైరెక్ట్గా రావాల్సిన అవసరం కూడా లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా దాని దోతల దగ్గర ఉండే దోతల సేవకులని, వాళ్ళ దగ్గర ఉండే ఏవో సినిమాలో లేకపోతే వీడియోలో, రీల్స్ ఏవోటి బూత్లో పంపించినా కానీ మనం పాపంలో పడిపోతాం. అందుకే అపవాది డైరెక్ట్గా మన దగ్గర రావట్లా. మనది యేసుప్రభు అంత రేంజ్ కాదు కదా. అపవాది డైరెక్ట్గా వచ్చి పాడు చేసే అంత రేంజ్ కాదు. పాపం చేసే అవకాశం వస్తే చాలు పాపం చేస్తారు మనుషులు. అపవాది అవకాశం తీసుకొస్తే చాలు. అవకాశం తీసుకొచ్చినా ఎవరైతే పాపం చేయరో వాళ్ళ దగ్గర మోటివేషన్ అవసరం, వాళ్ళని పాపంలో పడవేయడం ఎక్కువ అవసరం అపవాదికి. లాస్ట్ టైం కూడా మాట్లాడుకుందాం మనం, అపవిత్రాత్మకి పరిశుద్ధాత్మకి మధ్య తేడా ఏంటి అని. ఇక్కడ కూడా మొట్టమొదటిగా అపవాది ఏం చేద్దంటే, శరీరాశలతో ఒక మనిషిని పాపంలోకి రాగడానికి ట్రై చేస్తుంది. ఆదాము అవ్వలు పడిపోయారు శరీరాశ దగ్గర. ఇదిగో చాలా బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది అందంతే. ఆదాము అవ్వలు శరీరాశ దగ్గర పడిపోయారు. ఆదాము అవ్వల తర్వాత వచ్చిన మనుషులు వ్యభిచారం దగ్గర పడిపోయారు. 6వ అధ్యాయం వచ్చేసరికి మనుషులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలుగా అంటున్నారు. ఒక్కడు కూడా దేవుడు ఇష్ట ప్రకారంగా బతకట్లేదు అని దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. 6వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండం. అంటే శరీరాశ, వ్యభిచారం దగ్గర అందరూ పాపంలో పడిపోయారు.
ఈవెన్ హేబేలు కయ్యను దగ్గరికి వచ్చినా కానీ హేబేలు ఇచ్చిన అర్పణ ఎలా ఉందో చూడండి. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పంట పొలములలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను యొక్క అర్పణకి హేబేలు యొక్క అర్పణకి క్లియర్ కట్ డిఫరెన్స్ చెప్తున్నాడు దేవుడు. హేబేలు ఏం చేశాడంట, తన దగ్గర ఉన్న పశువుల్లో మంచివేవి, ఫస్ట్ పుట్టినవేవి, తొలుచూలువేవి, ఏ లోపము లేకుండా అయ్యి ఉన్నాయి, దేవుడికి ఇచ్చేది చాలా మంచిగా ఉండాలి అని మంచి హృదయంతో హేబేలు దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. ఇవి ఎలాగో పాడైపోయినాయి కదా, దేవుడికి ఇద్దాం. ఇది ఎలాగో మనం వాడం కదా, దేవుడికి ఇద్దాం. ఈ మొక్క సరిగ్గా పెరగలేదు కదా, ఇది దేవుడికి ఇద్దాం. ఈ పండు బాగుంటుంది టేస్టీగా, ఇది నేను తింటా. ఈ పండు అంత బాగోదు, పుల్లగా ఉంటుంది, ఇది దేవుడికి ఇద్దాం అర్పణ అనే హృదయంతో కయీను ఉన్నాడు. కాబట్టి కయీను అర్పణని దేవుడు లెక్క చేయలేదు, హేబేలు అర్పణని దేవుడు లెక్క చేశాడు. అంటే కయీను కూడా ఎక్కడ పడిపోయాడు, శరీరాశి దగ్గర పడిపోయాడు. శరీరాశి దగ్గరే 190% మంది మనుషులు పడిపోతారు. ఇవాళ మనం శరీరాశల్లో కూరుకుపోయి ఉన్నామా, అపవాది యొక్క తంత్రాల్లో, అపవాది పెట్టే భ్రమల్లో మనం మునిగిపోయి ఉన్నామా? మనం బయటికి రావాలి. శరీరాశల కంటే గొప్పది దేవుని యొక్క వాక్యము, ఆత్మని బతికించే దేవుని యొక్క వాక్యము. దాని దగ్గరికి మనం రావాలి. పాపక్షమాపణ పొందుకొని ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం నేర్చుకుంటూ దేవునిలో మనం బలపడతా ఉంటే శరీరాశలను మనం ఈజీగా జయించవచ్చు. శరీరాశలను జయించండి అంటే దేవుడు మిమ్మల్ని అన్నం తినొద్దు అనడో, వాటర్ తాగొద్దు అనడో, ఇల్లు కట్టుకోవద్దు అనడో, బట్టలు వేసుకోవద్దు అనడో, వాటి కోసం పాపం చేయొద్దు అంటాడు. అది తేడా. శరీర కోరికల కోసం మనం పాపం చేసేస్తుంటే మనం అపవాది సంబంధులు అవుతాం. శరీర కోరికలను దేవుడు చెప్పినట్లుగా మనం తీరిస్తే అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం. మంచి చెడులకి మధ్య డిఫరెన్స్. అననీయ సప్ఫీరా గురించి మనం చదువుకున్నాం కదా. వాళ్ళకున్న ఆస్తిని అమ్మి అందులో సగం దాచుకుని సగం సంఘానికి ఇద్దాం అనుకున్నారు. పూర్తిగా ఉంచుకోమను, సంఘానికి సగం కూడా ఇవ్వద్దను. ఎవరేమన్నారు? దేవుడా ఇదిగో మాకు ఆహారం కోసం మేము మా దగ్గర పెట్టుకున్నాం మొత్తం అని అపోస్తులకి చెప్తే అపోస్తులు ఏమన్నా అంటారా? సరేనమ్మా మీ ఇష్టం అంటారు. లేదా మేము సగం పెట్టుకున్నాం సగం ఇస్తున్నాం దేవుడికి అని నిజం చెప్పమను, దేవుడు ఏమన్నా అంటాడా? అబద్ధం చెప్పారు కాబట్టి, మనసులో తప్పుగా ఉద్దేశం పెట్టుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు. అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా చేస్తే, దేవుడు చెప్పినట్టుగా దేన్నైనా చేస్తే తప్పు కాదు. దేవుడు చెప్పినట్టుగా కాకుండా శరీర కోరికలు మనం తీర్చుకోవడానికి ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో, కీడు చేసి ఆ కీడు కూడా మేలు కోసమే అని మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటామో అది తప్పు, అది శరీరాశ, అది వద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆ శరీరాశని జయించాలంటే మనకేం కావాలి? వాక్యము కావాలి. మనుషుడు రొట్టె వలన జీవించడు, దేవుని వాక్యము వలన జీవిస్తాడు. ఇకపోతే రెండో ప్రశ్న, అపవాది యేసుప్రభు వారికి వేస్తున్న రెండో ప్రశ్న ఏంటో చూడండి. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యము, మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే నేత్రాశ చూపించింది. మొత్తం లోకాలన్నింటినీ చూపించింది. ఒక్క నిమిషంలో చూపించిందంట. మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్దేమో అని, ఆయన మనసు మారిపోద్దేమో అని. ఒక్క నిమిషంలో మొత్తం ప్రపంచం, ఆ ప్రపంచాల్లో ఉండే రాజులు, రాజ్యాలు, ఆహారం, వజ్రాలు, మొత్తం ప్రపంచం మొత్తాన్ని చూపించి నీకు కనబడినవన్నీ నీకు ఇచ్చేస్తాను. నేత్రాశ. ఇప్పుడు ఇదిగో నేను మీకు ₹1,00,00,000 ఇస్తాను, మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక అబద్ధం ఆడండి అంటే అన్నాను అనుకోండి. ఏముంది అబద్ధం ఆడేసి తర్వాత దేవుడి దగ్గర పశ్చాత్తాపడదాంలే అని ముందు ₹1,00,00,000 తీసుకుని అబద్ధం ఆడేస్తారు. కళ్ళకు కనబడి మనకు అది అవసరమా లేదా అని కూడా ఆలోచించరు. ఇప్పుడు మనకు ఉన్నాయి కదా డబ్బులు ఆల్రెడీ, కొత్త అవసరమా అని కూడా ఆలోచించరు. కళ్ళకు కనబడింది మనకు కావాలి, దానికోసం ఏదో చిన్న తప్పేగా చేసేద్దాం. ఆ చిన్నది కాస్త పెద్దది, ఆ చిన్నది కాస్త పెద్దది, అలా కొద్దిగా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణమును కనును అని ఉంటుంది బైబిల్లో. అపవాది కొద్దిగా చేస్తుంది మనతో పాపం. సినిమాలు చూసేటప్పుడు కూడా ఏం కాదు ముందు జోకులు చూద్దాం, ఏం కాదు ముందు పాటలు చూద్దాం, ఆటల్లో తప్పేం లేదు కదా, జోకుల్లో తప్పేం లేదు కదా, తర్వాత మెల్లగా ఫైట్లు, తర్వాత మెల్లగా ఎమోషన్స్, తర్వాత మొత్తం సినిమా, ఆ తర్వాత అందులోంచి చెడు. చిన్నగా మనకే తెలియకుండా భ్రమల్లో మనల్ని ముంచి అపవాది తీసుకెళ్ళింది. స్నేహితులతో ఉండడం మంచిదే, కానీ ఆ స్నేహితులు బూతులు మాట్లాడుతుంటే ఏం కాదు బూతులే కదా, చిన్నగా
ఏం కాదు సిగరెట్టే కదా, చిన్నగా. అలాగే భార్య మీద అనుమానాలు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి, కొట్టడం దాకా వెళ్ళిపోద్ది. అంటే ఏమైపోద్ది అంటే ఒకటేసారి మన చేత పాపం చేయించకుండా కొద్ది కొద్దిగా మనల్ని పాపంలో పడవేయాలి అని అపవాది ట్రై చేస్తూ ఉంటుంది. యేసుప్రభు వారి శరీరాశ దగ్గర లొంగలేదు, నేత్రాశ కనబడిందంతా చూపించింది, నీకు అన్నీ ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు అంది. నువ్వు నాకు జస్ట్ మొక్కు చాలు, ఇదంతా నాదే కదా, నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకు మొక్కు చాలు. యేసుప్రభు వారు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మళ్ళా వ్రాయబడి ఉన్నదాన్నే చెప్తున్నాడు, ఆయన ఆలోచనలు చెప్పట్లా. ఆయనే వాక్యం. ఆయన అలా ఎందుకు చెప్తున్నాడంటే మనం నేర్చుకోవడానికి. వాక్యం మీద కట్టుబడితే, వాక్యం ప్రకారంగా మనం వెళ్తే మనం బాగుంటాం. ఎప్పుడైతే మన ఆలోచనలతో మనం వెళ్తామో అపవాది మనల్ని మోసం చేసేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేవుడు డైరెక్ట్ మాట చెప్పాడు, పండు తినొద్దు అన్నాడు. ఆ వాక్యాన్ని ఆదామవ్వ పాటించుంటే బాగుండేది. తమ ఆలోచనలతో ఇది మంచిదే కదా, ఇది బాగుంది కదా, ఇది అందంగా ఉంది కదా అని తమ ఆలోచనలతో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పాపంలో పడిపోయారు. దేవుడి వాక్యం మీద మనం డిపెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో యేసు ప్రభు వారు ప్రతి లైన్లో చెప్తున్నారు. అని రాయబడి ఉన్నది కదా, దేవుణ్ణి మాత్రమే కదా మొక్కాలి. నాకు ఈ లోకరాజ్యాలన్నింటినీ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, నేను దేవుణ్ణే మొక్కుతా. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. షడ్రకు మేషకు అబద్ధికులు మనకు కనపడతారు. దేవుడు మమ్మల్ని కాపాడకపోని మేము మొక్కం ఆ విగ్రహానికి, మాకు అవసరంలా, నువ్వు మాకు ఉద్యోగం ఇస్తానన్నా అవసరంలా, డబ్బు ఇస్తానన్నా అవసరంలా, మేము చచ్చిపోతే చచ్చిపోతాం, దేవుడిని మాత్రమే మొక్కుతామని చెప్పి అగ్నిలోకి వెళ్ళాను. వాళ్ళకి కూడా తెలియదు అగ్నిలో నుండి దేవుడు అలా కాపాడతాడని, కానీ వెళ్ళిపోయారు అంతే. నువ్వు నాకు లోకంలో ఉండే ఇస్తావా, డబ్బు ఇస్తావా, ఏమన్నా ఇస్తావా, ఇవ్వా పోవా అని నీ ఇష్టం, నేను మాత్రం దేవుణ్ణే సేవిస్తాను. అంటే స్వస్థతల కోసం దేవుణ్ణి మార్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బు కోసం దేవుణ్ణి మార్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే మతం అమ్మాయిల్ని ప్రేమించి, విశ్వాసులు అవిశ్వాసుల్ని ప్రేమించి వాళ్ళ కోసం మతాలు మార్చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దేవుడి నుండి మనల్ని పక్కకి నెట్టడానికి అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో చూడండి. నేత్రాశ చూపించింది, మొత్తం అంతా చూపించింది, అలాగే మనకు కూడా చూపిస్తుంది. మనం కూడా పాపంలో పడిపోతాం. మనకు కావాల్సినవన్నీ మనకు చూపిస్తుంది ఫోనుల్లోనూ. అలా మనకు తెలియకుండా మనం ఆ పాపంలో పడిపోతాం. నేత్రాశ దగ్గర యేసుప్రభు వారు లొంగల. ఇక నెక్స్ట్ ఏం ట్రై చేస్తుందో చూడండి. పిమ్మట ఆయన్ను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన్ను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందకి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు అపవాది కూడా యేసుప్రభు వారి దారిలోకి వచ్చి, ఇదిగో రాయబడి ఉన్నది కదా, ఇప్పుడు దాకా నువ్వు రాయబడిందని చెప్పావు కదా, రాయబడి ఉన్నదే నేను నీకు ఇంకోటి చెప్తున్నాను అని ఆల్రెడీ వాక్యంలో నుండి తీసుకొచ్చింది. అంటే మనం శరీరాశ దగ్గర లొంగట్లేదు అనుకోండి, మనం నేత్రాశ దగ్గర లొంగట్లేదు అనుకోండి, అప్పుడు వాక్యాన్ని వక్రీకరించింది మన దగ్గర తీసుకొచ్చింది అపవాది. ఇవాళ దొంగ బోధకులు చాలామంది ఉన్నారు, లోకాశల వైపు ప్రజల్ని నడిపించే సేవకులు చాలామంది ఉన్నారు. దేవుడి యొక్క సిలువని, పాప పశ్చాత్తాపాన్ని, క్షమాపణని, ప్రేమని వీటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వు స్వస్థతల కోసమే దేవుడి దగ్గరికి రావాలి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి దగ్గరికి వస్తే జరుగుతాయి అంటాం వేరు, జరిగినా జరగకపోయినా దేవుల్లో మనం నిలబడాలి, దేవుడు పరలోకం ఇస్తాడు అంటాం వేరు. వాటి కోసమే దేవుడిని నమ్ముకో, అవి నీకు దక్కకపోతే నువ్వు దేవుడిని మార్చేయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేపించింది, వాక్యాన్ని అబద్ధ ప్రవక్తల ద్వారా దాని అర్థాలు మార్పించేసి జనాలకు బోధించింది. రాయబడి ఉన్నది అని అపవాది బైబిల్లో ఉన్నదే చెప్తుందండి. ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రతిదీ కూడా పాత నిబంధనలో ఉంటుంది. అంటే ఆల్రెడీ వాక్యములో దాన్ని అర్థం మార్చేసి యేసుప్రభు వారికి చెప్తుంది. ఇప్పుడు మనం అనుకోకుండా ఎక్కడి నుండన్నా పడిపోతే దేవుడు కాపాడతాడు, కానీ కావాలని ఆత్మహత్య చేసుకోవడానికి దూకితే దేవుడు ఎందుకు కాపాడతాడు చెప్పండి? అనుకోకుండా మనం చనిపోవాల్సిన సందర్భాల్లో, అనుకోకుండా ప్రమాదం జరగాల్సిన సందర్భాల్లో దేవుడు మనల్ని ఎన్నిసార్లు కాపాడాడు చెప్పండి? బైక్ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్, రోడ్డు మీద యాక్సిడెంట్ల నుంచి మనల్ని దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు? ఎక్కడ కాలు స్లిప్ అయి పడిపోకుండా దేవుడు మనల్ని ఎన్నిసార్లు కాపాడాడు? బాత్రూంలో జస్ట్ కాలు స్లిప్ అయి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తలకి ఏదో ఒకటి తగిలి. అలాంటి సందర్భాలు ఎన్ని జరుగుంటాయి మన లైఫ్లో? దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు? మనకి తెలియకుండా జరుగుతున్న వాటి నుండి దేవుడు మనల్ని కాపాడతాడు, కానీ కావాలని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అనుకోండి, దేవుడు ఎందుకు కాపాడతాడు నన్ను? నా నిర్ణయాన్ని దేవుడు గౌరవిస్తాడు కదా, నాకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు కదా, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. అనుకోకుండా బైక్ మీద వెళ్తుంటే దేవుడు నన్ను కాపాడతాడు, కానీ నేనే తాగేసి 200లో తోలుతున్నాను అనుకోండి, దేవుడు నన్ను ఎందుకు కాపాడతాడు? అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి, యేసు ప్రభు వారికే వాక్యాన్ని చూపించి దాని అర్థం మార్పించి యేసు ప్రభు వారి చేత తప్పు చేయించాలి అని అపవాది ట్రై చేసింది.
ఇవాళ తప్పుడు వాక్యాలు అనకూడదు, వాక్యాల యొక్క అర్థాలు మార్పించి చాలామంది విశ్వాసులని అపవాది మోసం చేస్తుంది. నిజమైన వాక్యం దగ్గరికి, సత్యం దగ్గరికి రాకుండా వాళ్ళను దూరం చేస్తుంది. అలాగే మోసం చేస్తుంది మనుషుల్ని. అప్పుడు కూడా యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అక్కడ కూడా మళ్ళీ వాక్యం గురించే మాట్లాడాడండి ఆయన. నువ్వు నన్ను శోధించొద్దు, దెయ్యం మనిషిని శోధింపకూడదు అని చెప్పగానే వెళ్ళిపోయిందంట అపవాది. వెళ్ళిపోద్దా? యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయింది అనకండి. దేవుడు ఆ పవర్ మనకు కూడా ఇచ్చాడు. పరలోక ప్రార్థన మనం ఉపమానం చదువుకున్నాం కదా, ఆ ఉపమానంలో యేసుప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారు చూడండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఒకవేళ దెయ్యము నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని దేవుడికి మనం ప్రార్థన చేస్తే అపవాదిని మన దగ్గర నుండి దూరం చేస్తాడంట. అంటే వెళ్ళిపోమంటే అపవాది వెళ్ళిపోద్ది. ప్రార్థనలో మనం అడగాలి వెళ్ళిపోమని. అంటే వాక్యం మీద మనం ఆధారపడి అపవాది పెట్టే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఈ మూడింటిని మనం ఎదిరించాలి. ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి కదా, నన్ను కాపాడపోతే ఇంకెవరిని కాపాడతాడు దేవుడు అని యేసుప్రభు వారు కొంచెం గర్వానికి వెళ్ళిపోయి దూకేలేదు దేవాలయం నుండి. మళ్ళీ ఎక్కడి నుంచో పెట్టింది? దేవాలయంలో. ఎందుకంటే దేవాలయంలో అయితే ఎక్కువ వాక్యం జ్ఞాపకం ఉంటుంది కదా. దేవాలయంలో అయితే ఇది నాదే కదా ఈ దేవాలయం అని యేసుప్రభు వారు ఏమన్నా గర్వానికి వెళ్ళిపోతారేమో అని ఆ దేవాలయం దగ్గర నుంచో పెట్టి, దేవాలయంలో అంటే ఒక రకంగా మన భాషలో మాట్లాడుకోవాలంటే చర్చి దగ్గర నుంచో పెట్టి వాక్యాన్ని తప్పుగా అర్థం చెప్పి యేసుప్రభు వారి చేత పాపం చేయించడానికి ట్రై చేసింది. ఇవాళ ఎంతోమంది సేవకులు గర్వానికి వెళ్ళిపోయి వాక్యం కంటే ఎదుటి వాళ్ళని విమర్శించాలి అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాక్యము కంటే, దేవుడి ప్రేమ కంటే, ఇదిగో నేను ఇలాంటి వీడియోలు చేస్తేనే నన్ను ఎక్కువ పొగుడతారు, ఇలాంటి వీడియోలు చేస్తేనే నాకు ఎక్కువ కానుకలు ఇస్తారు అని గర్వానికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఫాలో అయిన ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతి చోట కూడా వాక్యం మీద డిపెండ్ అయ్యాడు. మనుషుల జ్ఞానం మీద మనం ఆధారపడితే మనం తప్పు చేస్తాం. దేవుడి జ్ఞానం, వాక్యం మీద మనం ఆధారపడితే ఎక్కడ కూడా మనం తప్పు చేయం. అపవాది 3 ప్రశ్నలకి ఆయన వాక్యముతోనే సమాధానం చెప్పాడు. మనం కూడా ఇవాళ వాక్యము నేర్చుకొని వాక్యముతో దేవుని దగ్గర నిలబడ్డాము అంటే అపవాది పెట్టే ప్రతి శోధనని, ప్రతి సమస్యని మనం ఎదుర్కోగలుగుతాం. అలా ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. వాక్యం మన దగ్గర లేదనుకోండి, అపవాది పెట్టే భ్రమల్లో సులువుగా మనం చిక్కుకుపోతాం. అది పెట్టే చిక్కులకి, అది భ్రమపరిచే ఆ మాటలకి మనకి తెలియకుండా మనం పాపంలోకి వెళ్ళిపోతాం మన దగ్గర వాక్యం లేకపోతే. కాబట్టి వాక్యముతో మన హృదయాన్ని పూర్తిగా నింపుకోవాలి. పరిశుద్ధాత్మ, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉంది కదా, ఆ పరిశుద్ధాత్మ అపవాదిని ఎదిరించాలి అంటే ఆ పరిశుద్ధాత్మని ఎప్పటికీ కూడా మనం రగిలిస్తూ ఉండాలి. వాక్యము లోపలికి వెళ్తూ ఉంటే లోపల ఉన్న చెడు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోద్ది. అంటే అపవాది బయటకు వెళ్ళిపోద్ది. మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి, అపవిత్రాత్మ, అపవాది ఉండకూడదు. మొన్న కూడా కొంతమంది అడిగారు, మేము బాప్తిస్మం తీసుకున్నామండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మాలో పరిశుద్ధాత్మ ఉందో దురాత్మ ఉందో మాకు ఎలా తెలిసిద్దండి అంటున్నారు. ఒకటే గుర్తు, ఆత్మఫలాలు, ప్రేమ, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, ఏవైతే దేవుడు ఆత్మఫలాలు అని చెప్పాడో అవి మనలో ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంది. మనం మంచి చేయాలి, చెడు చేయకూడదు అన్న గద్దింపు మనకు వస్తుంటే మనలో పరిశుద్ధాత్మ ఉంది. ఎప్పుడైతే ఆ గద్దింపును మనం కోల్పోయి మనం కేవలం పాపం చేయడానికే పరిగెడుతున్నామో అప్పుడు మనలో పరిశుద్ధాత్మ లేదు అని దాని అర్థం. వాళ్ళు భూమి మీద బతుకుంటారండి, చచ్చిపోయి ఉంటారు. బతికున్నాము అంటే దేవుడు మనకి ఇంకా మారడానికి అవకాశం ఇస్తున్నాడు అని దాని అర్థం. అపవాది పెట్టే అడ్డంకుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు పాపం చేయొద్దు అన్న గద్దింపు మన లోపల నుండి మనకు వస్తుంది అంటే మనం దేవునిలో ఉన్నాము అని దాని అర్థం. ఇకపోతే కొంతమంది బాప్తిస్మం సరిగ్గా తీసుకోరు, బాప్తిసం పెళ్లి కోసం తీసుకుంటారు, పాప క్షమాపణ కోసం అనే మారు మనస్సు ఉండదు, దేవుడు పరలోకం ఇస్తాడు అనేది ఉండదు, దేవుడు స్వస్థత ఇస్తాడని బాప్తిసం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడు డబ్బులు ఇస్తాడు అని బాప్తిసం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పెళ్లి చేసుకోవాలి కాబట్టి అని బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ బాప్తిస్మం కాదు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ కోసము దేవుడు మాకు పరలోకాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడు అని నమ్మి అప్పుడు మీరు బాప్తిసం తీసుకుంటేనే మీరు తీసుకునే బాప్తిసం కరెక్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పు చేయకుండా తర్వాత మనల్ని నడిపిస్తాడు. బాప్తిసమే సరిగ్గా తీసుకోకుండా నాలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అని మనం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఈ మూడిటిని పెద్ద పెద్ద ఆయుధాలుగా చేసుకుని అపవాది ప్రతి విశ్వాసం మీదకి గర్జించు సింహం వలె వస్తుంది. వాటిని మనం ఎదిరించాలి అంటే వాక్యం మీద మనకి పట్టు ఉండాలి.
వాక్యం మనం బాగా అర్థం చేసుకుని ఉండాలి. ఎప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మన హృదయాన్ని వాక్యముతో మనం నింపుకోవాలి. అప్పుడు మాత్రమే అపవాదిని మనం ఎదిరించగలం. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. రోజులో ప్రతిరోజు కొంత సమయం అయినా కానీ దేవుడి కోసం, దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడం కోసం, ప్రార్థించడం కోసం, సహోదరులతో సమయాన్ని గడపడం కోసం మీరు అందరూ కేటాయించాలి. కేటాయిస్తేనే మనం దేవునిలో ఉంటాం. లేదంటే శరీరాశలో కావచ్చు, నేత్రాశలో కావచ్చు, జీవబ్రహ్మలో కావచ్చు మనందరం పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా యేసు ప్రభు వారు మాట్లాడిన ఆయన నోటి నుండే డైరెక్ట్గా వచ్చిన మాటలన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. మిగతా వీడియోలు కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరొక ఉపమానం, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక మాట గురించి మరొక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మాట్లాడిన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలని మనం ఎదిరించాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి, నోట్లో ప్రార్థన ఉండాలి, పక్కన సహోదరుల సహవాసం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం, పరిశుద్ధాత్మని కాపాడుకోగలుగుతాం, ఆత్మని ఆర్పకుండా వెలిగించగలుగుతాం, పరలోకాన్ని చేరుకోగలుగుతాం. ఇలాంటి మరొక ఉపమానంతో మరలా ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.